మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 27 సోమవారం ధనుసు రాశిలో సాధారణంగా మూల నక్షత్రంలోని వారికి కొత్త ఆలోచనలు మరియు మార్పులకి అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలండి. ఇక పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి ధైర్యం పట్టుదల పెరుగుతుంది. మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని వారికి బాధ్యతలు సక్రమంగా పూర్తి చేస్తే శక్తి లభిస్తుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానం, నిర్ణయ సామర్థ్యం, ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇక చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక సూర్య యొక్క ప్రభావం వల్ల గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక రేపటి రోజున సోమవారం కావడంతో శివుని ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. గురువులను, పెద్దలను గౌరవించండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుంచి 7:30 వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 6:30 వరకు అన్ని శుభ సమయం అని చెప్పుకోవాలండి. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజున ధనుసు రాశి వారికి రాజయోగం ప్రారంభం కాబోతుంది. ఎన్ని రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలం మొదలవుతుంది. మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఆ శుభ సమయం అయితే దగ్గర పడిందనే చెప్పుకోవాలండి. దేవతలు మీకోసం పంపిన రహస్య సందేశం అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీ చెవులకు చేరబోతుందనే చెప్పుకోవాలండి. ఈ సందేహాన్ని మీరు పూర్తిగా వింటే మీ యొక్క హృదయం ఆనందంతో నిండిపోతుంది మరియు ఎగిరి గంతి వేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకంటే కొన్ని శుభవార్తలు మనలోనే ముందుగా తెలిసినాకే వారికే ఫలితాలు లభిస్తాయి. ముందుగా ధనుసు రాశి వారి యొక్క స్వభావాన్ని గమనిస్తే మీ స్వభావం ఎంతో గొప్పది. నిజాయితీ గలవారు. మీరు ఎవరిని మోసం చేయరు. మీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఒకరిని మోసం చేయాలని మాత్రం అస్సలు అనుకోరండి. కానీ అదే కారణంగా చాలాసార్లు మీరు మోసపోతూ ఉంటారు. అది కూడా మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావిస్తారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారు, అయినా కూడా మీరు మారలేదు. ఎందుకంటే మీ మనసు పవిత్రం, దేవతలు చూస్తుంది ఇదే. అందుకే మీకు రేపటి రోజు నుండి ప్రత్యేక ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది. ఇటీవల కాలంలో మీరు ఎన్నో కష్టాలు చూశారు, కానీ డబ్బు విషయంలో కూడా కొంచెం ఒత్తిడే. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, మీ ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవడం, మీపై మీకే సందేహం రావడం కూడా, ఇవన్నీ కూడా మీ మనసును చాలా బలహీనతగా మార్చాయి. చాలాసార్లు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ ఇక ఆ ప్రశ్నకైతే సమాధానం దొరికే రోజైతే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. దేవతలు పంపిన మొదటి రహస్య సంకేతం ఏంటంటే మీ యొక్క ఇంటి తలుపు వద్ద కొత్త శుభశక్తి అయితే అడుగు పెట్టబోతుందనే చెప్పుకోవాలండి. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో రావచ్చు, లేదా ఒక శుభవార్త రూపంలో అయినా రావచ్చండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే రేపు ఉదయం లేచిన వెంటనే దేవుని స్మరించుకోండి. ఇక రెండవ రహస్యం సందేహం ఏమిటంటే మీ మాటలకు విలువ పెరగబోతుంది. ఇప్పటి వరకు మీ మాట వినని వారు ఇప్పుడు మీ మాట మరియు మీ సలహా అడుగుతారు. మీ కుటుంబంలోని మీ స్థానం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో అయితే గౌరవం దక్కుతుంది. మరియు వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు లాభాన్ని తెస్తాయి. చదువుతున్న వారికైతే మంచి ఫలితాలు రావడానికైతే చాలా మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఇక మూడవ రహస్యం ఏమిటంటే మీకు ఆగిపోయిన ధనం తిరిగి మరలా మీ చేతికి చేరుతుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బును రావచ్చు, లేదా ఆలస్యమైన చెల్లింపు రావచ్చు, లేకపోతే కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా రేపటి నుంచి మీకు వచ్చే 11 రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయని కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు చూసే ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఎంతో ముఖ్యం. గురువు కటాక్షం పడితే మీకు ఒక రాజయోగం తప్పదండి.
ఇప్పుడు అదే మీకు ప్రారంభం కాబోతుందనే సమయంగా చెప్పుకోవాలి. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. మీపై ఈర్ష్యపడిన వాడు కూడా ఆశ్చర్యపోతారు. మీరు ముందుకు వెళ్ళటానికి ఎవరూ ఆపలేరు. కానీ దేవతలు ఒక హెచ్చరికను కూడా పంపారు. మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీరు ఏ పని చేసినా దాని గురించి చేయబోతున్నారో ముందుగానే చెప్పడం వల్ల దృష్టి పడే అవకాశం ఉంది. కొన్ని పనులు నిశ్శబ్దంగా చేస్తేనే చాలా విజయవంతం అవుతాయని చెప్పుకోవాలండి. అందుకే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కూడా మీ హృదయంలో పెట్టుకోండి. రేపు ఉదయం పసుపు రంగు వస్త్రాలు ధరించి మీకు చాలా మంచిది. మీ ఇంట్లో దేవుడి పట్ల ముందు దీపం వెలిగించండి. 3 సార్లు ఓం శ్రీం హ్రీం క్రీం గురువే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ పనిలోని నెగిటివ్ శక్తిని తొలగించి శుభ సంకేతాన్ని అయితే ఇస్తుంది. మరియు సాధ్యమైతే పసుపు రంగు పూలను భగవంతుడికి సమర్పించండి. ఇంకా ఒక గొప్ప సంకేతం ఏంటంటే కూడా ఉందండి. మీకు రేపు ఉదయం పక్షుల శబ్దం వినిపిస్తే మాత్రం, అలాగే చిన్న పిల్లల నవ్వు వినిపిస్తే, లేదా ఎవరైనా మంచి మాట చెబితే అది మీకు దేవత ఆశీర్వాదంగా భావించండి. మరియు ఆ రోజు నుంచే మీకు మంచి ప్రారంభం అవుతుందని గ్రహించండి. మీరు మొదలుపెట్టిన పని సాఫల్యం పొందుతుంది. ధనుసు రాశి మహిళకు ప్రత్యేకం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో మీ బాధ్యతలు ఎంత ఉన్నా కానీ ఇప్పుడు మీ అదృష్టం మెల్లిగా మేల్కుంటుంది. ఇక మీ వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ చేతిలోకి వచ్చిన ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పుకోవాలండి. మీరు కోరుకున్న ఒక కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం కూడా ఉంది. ఇక ధనుసు రాశి వారి పురుషులకు మీరు చాలా కాలంగా మౌనంగా భరించిన ఒత్తిడికి ముగింపు అయితే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీపై ఆధారపడేవారు చాలామంది పెరుగుతారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. ఇక ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. మీ చదువులపై ఏకాగ్రత లేక మీకు ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మరి చదివింది చక్కగా గుర్తుంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే యోగం అయితే కూడా ఉందండి. ముఖ్యంగా రేపటి నుండి ప్రారంభమయ్యే కొత్త అలవాట్లు భవిష్యత్తులో మీకు పెద్ద ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఇక దేవతలు చివరిగా పంపిన అత్యంత రహస్య సందేహం ఇదే: మీ యొక్క హృదయంలో భయం ఉంచకండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ యొక్క పెద్ద స్థానం రాబోతుంది. ఇప్పటి వరకు మీకు ఆలస్యమైన శాపం కాదు, సరైన సమయం కోసం మీరు జరిగిన నిరీక్షణ మాత్రమే. ఇక మీ సమయం అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. రేపు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో దేవుడి ముందు ఉంచి ప్రార్థన చేసి ఉదయం ఆ నీళ్లను తాగండి. ఇది మీ యొక్క ఆధ్యాత్మిక శుభప్రదంగా భావించండి. ఇది మీ మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా మీరు తీసుకోగలుగుతారు. మీరు ఈ వీడియో చూస్తున్న వారి సమయానికి శుభశక్తి అనేది మీ చుట్టూ తిరుగుతుంది. అందుకే మీకు ఈ వీడియో కనిపించిందని మనం చెప్పుకోవాలండి. ఇది యాదృచ్ఛికం కాదు. దేవతల యొక్క పిలుపు. మీకు రాబోయే శుభకాలానికి ఇది ఒక సూచన. కాబట్టి ధనుసు రాశి వారు సిద్ధంగా ఉండండి. రేపటి రోజున మీ నుంచి అదృష్ట చక్రం తిరగబోతుంది. రాజయోగం అంటే కేవలం డబ్బు కాదండి, గౌరవం మరియు ఆనందం, శాంతి, కుటుంబ సంతోషం, ఆరోగ్యం, విజయాలు అన్నీ కలిపి వచ్చే సమయం అనే చెప్పుకోవాలండి. ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక మంచి కోరిక కోరుకోండి. ఆ కోరికను ఎవరికి కూడా చెప్పకండి. వచ్చే రోజుల్లో దాని గురించి మీకు ఒక మంచి ఫలితం రాబోతుంది. మీరే స్వయంగా చూస్తారు కదా. దేవతలు మీతో ఉన్నారు. శుభం మీ వైపు నడుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. రేపటి నుండి మీకు ధనుసు రాశి వారికి నిజమైన మార్పు మొదలవబోతుందనే చెప్పుకోవాలండి. మీ జీవితాన్ని చూసి ఇతరులు కూడా ఆశ్చర్యపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఈ శుభ సమయంలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచనలకు విశ్వం సంధించుకోండి. మరియు ఇప్పటి వరకు మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తే సమయం అయితే దగ్గర పడిందనే చెప్పుకోవాలి. చాలామంది ఒక విషయం అర్థం చేసుకోరు. కష్టకాలం కూడా వచ్చినప్పుడు అది శిక్ష కాదు, మన బలం పెంచే పరీక్ష అని చెప్పుకోవాలి. మీరు ఆ పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తారు. అందుకే ఇప్పుడు దేవతలు మీకు ఒక బహుమతిని ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మీ ఇంట్లో గత కొన్ని నెలలుగా ఉన్న భారమైన వాతావరణం ఇప్పుడైతే తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. కారణం లేకుండా కలిగిన ఉద్రిక్తలు, చిన్న చిన్న గొడవలు, ఆర్థిక ఒత్తిడులు మెల్లగా దూరం అవుతున్నాయి. ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించే సమయం దగ్గర పడింది. మీరు గమనించండి,
ఒక చిన్న శుభవార్త కూడా మన ఇంట్లో అందరి ముఖాల్లో వెలుగును తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి. అదే ఈ రాజయోగానికి మొదటి గుర్తు. ధనుసు రాశి వారికి రేపటి నుండి పరిచయాలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని మీ జీవితంలో మంచి మార్పుకి కారణం కావచ్చు. అతను ఒక స్నేహితుడు కావచ్చు, లేదా ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చేవాడు కావచ్చు, లేక మీకు సరైన దారిని చూపించే గురువు కావచ్చు. అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. వినయంగా మాట్లాడండి. మీ యొక్క నవ్వు కూడా అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రయత్నించిన విఫలమైన పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈసారి భయపడకండి. అప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారిపోయి ఉంది. దేవతలు మీ వెనక నిలబడినప్పుడు అసాధ్యం కానిది కూడా సాధ్యమవుతుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే విశ్వం 10 అడుగులు ముందుకు వేయనిస్తుంది. అలాగే ఆర్థికపరంగా మీరు మంచి మార్పులు కనిపిస్తాయి. చిన్న మొత్తంలో ప్రారంభమైన లాభం తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గించి పొదుపు పెంచితే చాలా మంచిది. ఈ కాలం మీకు బలమైన పునాది అవుతుంది. అనవసరంగా ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం మాత్రం తగ్గించండి. మంచి మనసు మీకు జాగ్రత్త వేరు అని గుర్తుంచుకోండి. ధనుసు రాశి మహిళలకు ప్రత్యేకమైన సూచన. మీ యొక్క చేతి ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అయితే పెరుగుతుంది. మీరు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగిస్తే ఆసక్తి మరింతగా పెరుగుతుంది. మీ యొక్క మాట వల్ల కుటుంబంలో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం రావచ్చు. అందరూ మీ విలువను గుర్తించే సమయం అయితే దగ్గర పడిందనే చెప్పుకోవాలి. ఇక ధనుసు రాశి పురుషులకు ప్రత్యేకమైన సంకేతం. మీరు మౌనంగా కష్టపడి నిర్మించుకున్న గౌరవం కూడా ఇప్పుడు ఫలితం దక్కిస్తుంది. మీరు చేసిన పనిని గుర్తించని వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చూస్తారు. మీ నిర్ణయాల్లో ధైర్యంగా ఉండండి. ఆలస్యమైన గౌరవం ఇప్పుడు రెట్టింపు అవకాశం అయితే ముందుకు వస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. రేపటి నుండి మీ జీవితంలో అనేక మార్పులు అయితే రాబోతున్నాయి. మరియు చిన్న చిన్న అద్భుతాలు మొదలవుతున్నాయి. మొదట మీరు గుర్తించలేకపోయారు, కానీ కొన్ని రోజుల తర్వాత వెనక్కి చూసినప్పుడు అదే రోజున అదృష్టం మారిందని మీరే స్వయంగా అనుకుంటారు. దేవతల యొక్క ఆశీస్సులు మీతో ఉంటాయి. గురుగ్రహ కటాక్షం మీపై నిలవాలి. మీ ఇంట్లో ధనం, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం నిండుగా ఉండాలి. మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి. ధనుసు రాశి వారికి రాజయోగం అయితే ప్రారంభమైందనే చెప్పుకోవాలి. శుభం భవిష్యత్తుకు మీకు దారి తీస్తుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.